ముఖ్య గమనిక: ఈ చిత్రంలో చూపించబడిన పాత్రలు, సంఘటనలు, పేర్లు మరియు సంభాషణలు కేవలం కల్పితం మాత్రమే. ఈ చిత్రం ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని, ఏ వర్గాన్ని, జాతిని లేదా ఏ వ్యక్తి యొక్క మనోభావాలను చిన్నచూపు చూడడానికి కానీ, కించపరచడానికి కానీ ఉద్దేశించినది కాదు. కేవలం వినోదం మరియు కథాంశం కోసమే ఈ చిత్రం రూపొందించబడింది. మా ఈ తొలి చిన్ని ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే క్షమించి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇదిగా అమ్మా, ఒకసారి ఇట్రా. మీ ఓడి బాగా అతి ఎత్తును, కొంచెం భయం పెట్టు. ఏందిరా భయం పెట్టేది? జాతి తక్కువ నా కొడక. ఏయ్, ఏం మాటలు రావి? అయినా వాడు తప్పు చేస్తా నన్ను కొట్టడం ఏంది? తప్పు ఎవరు చేసినా ఆ మాట అనకూడదురా, తప్పు. ఇదిగో అన్నం తిను. నాకొద్దుపా. మెలకుండా అతి చేయకుండా తిను ముందు. ఏంది అత్తి? వాడు ముందు నన్ను కట్టాలా? మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడరా. ఎవర్రా నీకు నేర్పించింది అసలు ఈ మాటలన్నీ? జాతి తక్కువ, కులం తక్కువ అని. స్కూల్లో అందరు అలానే అంటారని, నేనంటే తప్పేముంది? అందులో తప్పుందిరా. రేపటి నుంచి మీ ఫ్రెండ్స్ను కూడా అలా మాట్లాడొద్దని చెప్పు. నువ్వు కూడా అలా మాట్లాడొద్దు, సరేనా? అంటా. చెంప పగులుతుంది అలా అంటే. ఏంది, ఏమైంది? ఏం లేదులే, మీరు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని రండి, అన్నం తిందురు గాని. సరే అంటా అన్నావు కదా వాణ్ణి, జాతి తక్కువ, కులం తక్కువ అని. ఒకసారి నేను చెప్పే కథ విని అప్పుడు అను, సరేనా? ఏం కథ? ఒక అడవి మనిషి కథ. నీకు బోరు కొట్టకుండా చెప్తా, సరేనా? ఆడ ఫోన్ వస్తుంది, ఫోన్ ఎత్తురా ముందు. ఎంతసేపు పడుకుంటావు? ఫోన్ ఎత్తు ముందు. పొద్దున్న 11 అయ్యింది, ఇంకా లేయనే లేదు అయ్యగారు. పని లేకపోతే ఇంతే.
పొద్దు పొద్దున్నే గొనుగుతా ఉంటావు ప్రశాంతం పడుకొని. ఎంతసేపు పడుకుంటావు రా? లే, ఇంకా 2వ శనివారం అయితే పనికి పోడంట. చేసేది పెద్ద గవర్నమెంట్ జాబ్ అయిపోయా. 2వ శనివారాలు పండుగలు పప్పాలు మనకెందుకురా? నీ తోటి పిల్లలు చూడు చెట్లు ఎక్కి ఎంత బాగా తేనె తీస్తున్నారు. నిన్నటికి నిన్న ఆ శాంతమ్మ కొడుకు 10 లీటర్ల తేనె తెచ్చాడు చూడురా. ఇంకా లాభం లేదు, ఈసారి చెట్టు ఎక్కి నేనే తేనె తీయాలి. చెప్పురా చిలక, ఏం ఫోన్ చేసినావు? ఎప్పుడొచ్చావు? ఇది పని మీద వచ్చావే? సరే ఉండి వచ్చి మాట్లాడతా. రే, అన్నం పెడితే తినేసిపోరా. మళ్ళీ వచ్చి తింటలే. తమ్ముడు, ఒక సిగరెట్ ఒక బీడీ ఇవా. ఎవరు? చాలా రోజుల తర్వాత. ముందు తీసుకో. ఎందుకు వచ్చా? అమ్మకి బాగాలేకపోతే చూసిపోదామని వచ్చా. నువ్వేంటి మరి ఇక్కడే ఉంటావా? అందుగా మరి ఇంకేం నువ్వు రావా సిటీకి? రానరా. ఇంకెన్ని రోజులు అని వనజాన్ తెలుసుకొని ఇలాగే ఉంటావు? ఎన్ని రోజులైనా ఇంతే రా, ఇంకా మారేది ఏముండదు. అదే ఎన్ని రోజులు అని అడుగుతున్నాను నేను. ఎన్ని రోజులైనా ఇంతే ఇంకా. అదే ఎన్ని? ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఇప్పుడు? ఏమనుకోలేరా. అదేంటి, ఏదో ఒకటి అనుకోవాలి కదా మరి. ఇలా రండ్రా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడిని ఒక అమ్మాయి లవ్ చేసింది, కానీ వీడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం లేదు. మీరైతే ఏం చేస్తారు? మనిషిగా పుడితే పేర్లు ఎందుకు పెడతారో తెలుసా? మన మనసుకు దగ్గరైన వ్యక్తి పేరు మన చెవిలో పడంగానే వాళ్ళతో గడిపిన క్షణాలు మనకు గుర్తొస్తాయని. అందరి జీవితంలో ఒక ప్రేమ కథ ఉన్నట్టే నా జీవితంలో కూడా ఒకటి ఉంది. పని కోసం సిటీకి వెళ్ళిన రోజులవి. అక్క బీడి కట్టివా? ఇప్పుడే బస్ దిగా. అలానే చిన్నగా నడుచుకుంటూ వచ్చాయి. మళ్ళీ ఆటో ఎక్కితే వాడు ఆస్తులు అడుగుతాడు. ఈవినింగ్ మళ్ళీ ఆ డబ్బులతోనే మందు తాగొచ్చు. కానీ బైక్ వేసుకొని రారా వేస్ట్గా. దగ్గరే లేరు, ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చిన్నగా వచ్చాయి. హలో అంకుల్, మిమ్మల్ని. హలో, హలో అంకుల్, మీ పర్స్ పోగొట్టుకున్నారు. ఏంటి అంకులా? నన్ను చూస్తే అంకుల్లా కనపడుతున్నానా మీకు? అవును అంకుల్, మీ పర్స్ పడేసుకున్నారు. అదిగో మళ్ళీ అంకుల్ అంటారు. నాకు అసలే పెళ్లి కూడా కాలేదండి బాబు. ఊర్లో కటింగ్ షాప్లో ప్రభాసు మహేష్ బాబు ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకుంటున్నారండి బాబు. మీరేంటండి నన్ను అంకుల్ అంటారు? నాకు అసలే పెళ్లి కూడా కాలేదు. కావాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకొని అనండి. నాకేం అవసరం లేదు, ఉంటా బాయ్. మీ పర్స్ ఇవ్వడానికి వచ్చా. నివెంతలేనా నా ప్రాణము నువ్వే, కలలో నువ్వే వెలలో, పదే పదే నా ప్రాణం కొరుకుతున్నా.
ఏరా ఇప్పుడు లేచినావా? బాగా నడిచినట్టు చలిచిపోయినట్టున్నావే. మరి మొగోడి బాగా వచ్చినావని. సరేదా ఎందుకురా నీ దగ్గర బైక్ ఉంది వేస్ట్. ఆడి దాకా రమ్మంటే రాలేదు కానీ పిల్లోడు ఇప్పుడు చెప్తున్నావుగా. బైక్ లేక కాదురా, నాకెన్నో పనులుండి రాలేదు. నీ అబ్బరే. సిటీ ఎలా ఉంది? పెద్దగా ఉందిరా. రే సిటీ అన్నాక పెద్దగా ఉంటుందిరా, అందుకే కదా మనం ఇక్కడికి వచ్చింది. కానీ నువ్వు అడగాల్సింది అది కాదు, సిటీలో అమ్మాయిలు ఎలా ఉన్నారా అని. ఈరోజు ఒక అమ్మాయిని చూశాను రా చిలక, మామూలుగా లేదు. అందానికే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నట్టుంది తెలుసా. ఆ పిల్లతో ఈరోజు ఒకే ఒక్క హగ్గు తీసుకున్నా మామూలుగా లేదు తెలుసా. రే ఇన్ని రోజుల నుంచి ఉంటున్నావు కదా ఇక్కడ, ఇటు చూడు. నీ జీవితంలో ఎప్పుడన్నా చేసావా చెప్పు. నా జీవితం గురించి పక్కన పెట్టరా, నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికి? ఏం బీక నీకు వచ్చినావు? నిన్న నాకు ఫోన్లో ఏం చెప్పావురా? నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? హగ్గులు, అమ్మాయిలు, ఏం బీక నీకు వచ్చినావు? వీటన్నిటి కోసమా నువ్వు ఇక్కడికి వచ్చింది? మెంగలేక మంగళవారం అని అంట నీలాంటోడే. అరే జీవితంలో ఎంజాయ్ చేయాలరా, లైఫ్ ఏముందిరా, ఎప్పుడన్నా చూడొచ్చు. కానీ ఆ పిల్ల చూసిన చూపు మన ఊర్లో ఏ అమ్మాయి కూడా మనల్ని చూడలే. ఒక్క అమ్మాయిని చూపించాలి అంటే అదొక ఫీలింగ్ అన్నమాట, మామూలుగా లేదు. ఏంటన్నా అంత నచ్చిందా అమ్మాయి నీకు? అయినా ఇక్కడ అమ్మాయిల గురించి నీకు తెలియలేరా? ఊర్లో అమ్మాయిలు నాకితే ఇస్తరాగానే మిగులుతుంది, ఇక్కడ అమ్మాయిలు నాకితే అది కూడా మిగలదు. 2 నిమిషాలు ఆనందంగా ఉంటే వచ్చలేవు కదరా దరిద్రుడితే. నీకు చెప్పి వేస్ట్లే. కొత్త కదా, అలానే ఉంటుందిలే. యాదవా రేపటి నుంచి ప్రిపేర్ అయిపోయి ఇంకా నాకు ఇచ్చుకోవడానికి. సర్లే కానీ అమ్మాయి ఎలా ఉంటుంది, బాగుంటుందా? రే మన ఊర్లో ఒక గుడి ఉంటుంది చూసావా, మనం ఎప్పుడు వెళ్తుంటాం. ఇప్పుడు చిల్లర కూడా లేదు మనం. సేమ్ ఆ దేవత లాగా ఉంది. చూడగానే ఆ దేవత దిగి నాతో వచ్చి మాట్లాడినట్టు అనిపించింది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో ఏమో. అలా కొన్ని రోజుల తర్వాత ఇంకా అమ్మాయి కనపడదేమో అని నిరుత్సాహంతో ఉన్న నేను మా బాస్ ఇచ్చే జీతం ఎప్పటిలా లేట్ అవుతుందని డ్యూటీ ఆఫ్ చేసి ఒకరోజు చిలకగాడి ఐడితో ఫుల్ బాటిల్ కోసం ర్యాపిడో ఆన్ చేశా. ఆ ఓటీపీ చెప్పండి. నన్ను గుర్తుపట్టారా? ఎవరు మీరు? నాకేం గుర్తులేదే. నేనండి బాబు, బ్యారేజ్ దగ్గర పర్సు పోగొట్టుకుంటే తిరిగి తీసుకొచ్చారు కదా. ఓ మీరా? ఆ రోజు అనవసరంగా తిరిగి ఇచ్చాను, తర్వాత ఫీల్ అయ్యాలే. అదేంటండి పుసుకున్నంత మాట అనేసరి. పర్స్లో డైమండ్స్ ఏమైనా దాపెట్టావేమో, మిస్ అయిపోయా అని ఫీల్ అయ్యాలే. అదే డైమండ్స్ ఉంటే ఆ రోజు నడుచుకుంటే ఎందుకు వెళ్తానండి, రెడ్ బస్లో ఫ్లైట్ బుక్ చేస్తా కానీ. బాగానే మాట్లాడుతున్నావు. మాటలు రాని వాళ్ళకి కూడా మిమ్మల్ని చూశాక మాట్లాడాలనిపిస్తుందిలేండి. ఇంకా నేనెళ్తా. ఆహా, పులిహోర బాగానే కలుపుతున్నావుగా. ఏదో పులిహోర అనుకోండి, దమ్ బిర్యానీ అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. సరే కానీ ముందు వెళ్దాం పదా. సరే ఎక్కండి. కమాన్ రా గురు, ఎలాగోలా మాట్లాడడానికి ట్రై చేయి. ఇప్పుడు ఛాన్స్ మిస్ చేసుకుంటే ఇంకా కష్టం. ఏంటిది ఉన్నట్టుండి సడన్గా అయిపోయింది? ఏమైంది? ఏమో తెలియట్లేదండి. ఏందబ్బా ఇప్పుడుదా బాగానే ఉంది, దీనికి అసలు సెన్సే లేదు. వెనకాల లేడిసినప్పుడు అయిపోయింది. చూసుకోరా మీరు ముందే ఇలాంటివి ఏమన్నా ఉంటే. ఏంటండి ఏమైనా అర్జెంటా? ఇంకా అర్జెంట్ ఏముందిలే, ఎక్కిన పాపానికి తప్పుతుందా? పక్కనే మెకానిక్ షాప్ ఉన్నట్టుంది, వెళ్దాం పదండి. అవును, నువ్వు ఫుల్ టైం ఇదే చేస్తావా, ర్యాపిడోనే? లేదండి, ఫుల్ బాటిల్ కోసం అంతే. అసలేంటి నువ్వు ఏం దాచుకోవా? ఇంత ధైర్యంగా తాగనికి చేస్తున్నా అని చెప్తున్నావు. ధైర్యానికి గడ్డము జుట్టు ఉంటే అది నేనేనండి బాబు. అదేంటి ప్యాంటు షర్ట్ వేస్తే అనాలి కదా. అంటే ప్యాంటు షర్టు అంటే అందరూ వేస్తారు, కానీ నా అంత జుట్టు నా అంత గడ్డం ఉంటుందని మా అమ్మ నాకు చెప్తూ ఉంటుంది. కానీ నిజం చెప్పనా, నీకు ఆ జుట్టే అందం. అవునా? థ్యాంక్స్ అండి బాబు, ఇది బాగుందని చెప్పింది మీరు మాత్రమే, ఇంకా అస్సలు తీయను. ఆగు, ఆఫీస్ నుండి కాల్ వస్తున్నట్టుంది. సరే అండి. చిలక గాడికి చెప్పింది నిజమయ్యేటట్టుందిరా గురు. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. బైక్ ట్రబుల్ ఇచ్చింది, దారిలో వస్తున్నా మ్యామ్. వామో చూసినట్టుంది.
ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి, ఈ బైక్. చెప్పు ఏంటో, ఎందుకు అలా చూస్తున్నావు? అయ్యో మిమ్మల్ని చూడలేదండి, బైకుని చూస్తున్నా అంతే. అబ్బా కాళ్ళు నొస్తున్నాయి, ఇంకెంత దూరం? వచ్చేసామండి, దగ్గరలోనే ఉన్నాం, ఇదిగో ఇక్కడే. అవును, మీరు ఏం జాబ్ చేస్తుంటారు? గెస్ చేయి చూద్దాం. ఏమైంటది అబ్బా, ఒక పెద్ద అంగన్వాడిలో చిన్నపిల్లలకి ఏమైనా గుడ్లు ఇస్తుంటారా మీరు? కాదు. కాదా? పోనీ ఏమైనా హోటల్లో రిసెప్షనిస్టా? కాదు. ఇది కూడా కాదా? ఏమంటదబ్బా, ఇళ్ళల్లో పని పోతుంటదేమో, పాప చెప్పలేకపోతుంది. ఓయ్ ఏంటి చెప్పలేవా? అడిగి మనుషులు తల్లి, అర్థం కావట్లే, కొంచెం నువ్వేం చెప్పొచ్చు కదా ప్లీజ్. అన్నీ చెప్పావు కానీ సాఫ్ట్వేర్ అని చెప్పావా? అనుకున్నా మీరు సాఫ్ట్గా ఉన్నప్పుడే సాఫ్ట్వేర్ అని. బైక్ రెడీ అయినట్టుంది, వెళ్దాంపా. వెళ్దాం పదండి. గురువు వెళ్ళిపోతుంది, నెంబర్ అడుగురా. రే 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 రే. ఓయ్ నెంబర్ ఇస్తావా? నీ వెంటలేనా నా ప్రాంతం నువ్వే కలలో. అయ్యో ఆధార్ కార్డ్ నెంబరా, గుర్తులేదే. సరే వద్దులే. నేనేదో జోక్గా అంటే మీరు మరి నువ్వు ఇడదండి, పాప సెల్ ఇడదండి. అన్నట్టు మీ పేరు? వనజం. మరి మీ పేరు? గురవయ్య. గురు. ఈ స్నేహం అనుక్షణం ఎదివినా. నీ వెంటలేనా నా ప్రాంతం నువ్వే కలలో, నువ్వే వెలో. వీడేంటి కొత్తగా మేకప్ లేస్తున్నాడు? పడే నా ప్రాణం కొరుకుతున్నా. హలో చెప్పు. ఎవరు? అమ్మ. అమ్మ ఊరికి రమ్మంటుంది. నీకు విషయం తెలుసా, నువ్వు కూడా నాతో వస్తున్నావు. నేనా? నేనెందుకు? ఏంటి నేనెందుకు? ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే కదా. నేను చెప్పానా అక్కడ ఉంటా అని? చెప్పేదేముంది, నన్ను లవ్ చేసినప్పుడు తెలియదా? నేను ఆ ఊర్లో బతకలేను గురు, నాకు ఇక్కడే అలవాటైంది. కావాలంటే మీ అమ్మని ఇక్కడికి రమ్మను. ఆమె ఎక్కడ అలవాటు పడింది, ఇక్కడికి ఎలా వస్తుంది? అయినా అడవిలో అని లవ్ చేసినప్పుడు తెలియదా? ఏమో నాకేం తెలుసు, నువ్వు నాతో పాటు ఇక్కడే ఉంటావు అనుకున్నా. అలా ఎలా అనుకుంటావు, నీకు నువ్వే. ఇప్పుడు ఏమైంది నువ్వు పోతున్నావు? చెప్పేది నువ్వు ఫస్ట్. మరి ఎందుకేనా నువ్వు లవ్ చేసింది నన్ను? అయితే ఇప్పుడు ఏమంటావు, నాతో రావా? నేను అక్కడికి వచ్చి కూలి పనులు చేయలేను. నిన్ను అక్కడికి వచ్చి కూలి పనులు ఏం చేయమనట్లే, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను పోతా. ఏదో నిన్ను పొమ్మన్నట్టు. ఎవరో తెచ్చిన సంపాదనతో నేను బతకలేను. ఏంటి? ఎవరోనా? ఇప్పుడేంటి, నాతో ఉంటావా లేదా? ఉండను. ఏంటి ఉండవా? అయితే నేను ఉండను. వెళ్ళిపో, పెళ్లి చేసుకొని తప్పు చేసే కానీ నిన్ను. అయినా మా గురుగారు చెప్తూనే ఉండు, సిటీ అమ్మాయిలు అమ్మగాకురా అని. చెప్తే వింటేగా, బాగా బుద్ధి చెప్పే. సరే కానీ ఇంకా బయలుదేరు, చాలు చాలు కానీ. అంటే నేను అలాంటి దాన్ని అంటావా? అనడం ఏంటి, కళ్ళ ముందు కనపడుతుంటే.
అయితే ఇప్పుడు ఏమంటావు? నువ్వు నాకు వద్దు అంట. ఇప్పుడే చెప్తున్నా, వెళ్ళిపోతే ఇంకా నీకెప్పటికీ కనపడను. అప్పుడన్నా ప్రశాంతంగా అంట. వెళ్ళిపో. ఏయ్, ఇప్పుడేంది, వస్తావా లేదా? నాకేం అవసరం లేదు, నేను రాను. నువ్వే నువ్వే నా మనసంతా, నీ నవ్వే నా ప్రపంచమంతా. చిత్రమైన కలలెత్తు నడిపిస్తవే, నువ్వు నా హృదయం మోదలు చేసే. నువ్వే నువ్వే ప్రాణమా, నీ కోసం పడిపోయా జీవితమా, ప్రియతమయే లోకంలో నే అలాగే ఉండిపోతాను ఏ వేళలో. నీ చూపులే వెలుగు చేసే, ప్రతి స్వప్నం నీ వెంట నడిచే, హృదయంతో పడిన గీతమైన నీ ప్రేమ చేయుతావరమైన. ఆకాశంలో వెలుగు మెరిసిన నీ ఒక్క నవ్వు చాలు నాకు అందరి పెంచిన, ప్రతి శ్వాసనే కోసం పడగా ఈ జీవితం నీవేను కనదవా. నువ్వే నువ్వే నా ప్రాణమా, నీ కోసం పడిపోయా జీవితమా, ప్రియతమయే లోకంలో నే అలాగే ఉండిపోతాను ఈ వేళలో. ఎందుకురా అమ్మాయిని అంత ఇబ్బంది పెడుతున్నావు? నిన్ను ప్రేమించిన పాపానికా? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి నీ కోసం వచ్చింది. నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా అమ్మాయికి నువ్వు అంటే ఎంత ఇష్టమో? ఒకసారి మాట్లాడి చూడు, నిదానంగా అన్నవే సర్దుకుంటాయి. పోనీలే, ఇన్నాళ్ళకైనా గుర్తొచ్చాం. ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నాం,
ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే ఆలోచన కూడా లేదు. వెళ్ళిపోకుండా మనతోటే ఉంటే బాగుండు. బుజ్జి వెళ్ళి డోర్ తీయమ్మా. ఎవరమ్మా? ఏమో అమ్మ, ఎవరు వచ్చారు? ఎలా ఉన్నావు? కేవలం నీతో రాలేదన్న ఒక చిన్న తప్పుకే నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావే. నువ్వు చూపించిన ప్రేమ మా నాన్నకి దూరం చేసింది. అమ్మతో చెప్పుకుందామంటే అమ్మ లేదు. నా వల్లే నువ్వు దూరం అయిపోయావు. ఇంకొక క్షణం కూడా నిన్ను వదిలి ఉండను. వెళ్ళిపోయా కదా, తెలుసుకున్నా. ఇంకా జీవితాంతం నీ చేయి వదలను. అవును, ఈ పాప ఎవరు? ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతుంది. ఏం పేరమ్మా నీ పేరు? ఇటు చూడు, ఇటు చూడు 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 చూడు, ఇటు చూడు, ఓయ్ చూడు. మన కూతురే. మనసంతా నీ నవ్వే ఒక్క చిన్నదంతా పంచుతోంది ప్రతి ప్రాణమంతా. నువ్వేనా ప్రేమలోకం, నువ్వేనా ప్రియతమా, హృదయమా నా ప్రాణమా, నువ్వే లేకపోతే వారమా. కన్నీటిలోని చుక్కలవి నువ్వు చెప్పిన ఒక్క మాటలవి, నాకే తెలియడు ఎందుకు ఇలా ఉంటడి. పడిపోయా మనసే మరచగలమా, నీ జ్వాలలు నా బ్రతుకు నేరవమా. నువ్వు మాత్రం చాలు ప్రియతమా, నువ్వేనా ప్రేమలోకం, నువ్వేనా నా ప్రియతమా, హృదయమా నా ప్రాణమా, నువ్వే లేకపోతే వారమా. అమ్మ, ఇంటికి ఎవరో పొదుపు కట్టలేదని వచ్చిర్రు. నీ అక్క ఎవతిరా అది నిన్న పొదుపు గట్టి వస్తే? ఈ మతిమరుపు మంగకి గుర్తు లేదేమో, వచ్చి ఇదిలిస్తూ ఉండు. ఎవర్రా వీళ్ళు మంగ తరపున? బుజ్జి దిగు, వెళ్ళి ఒకసారి జేజమ్మ అని పిలువమ్మా. ఒరేయ్, ఎవరు జేజమ్మ, ఎవరికి జేజమ్మరా? నాకేం అర్థం కావట్లేదు. ఎవరు ఈ పిల్ల? అంటే నీ కోడలు. అమ్మో, కోడలా? ఒక రోజులో ఆ నుంచి వచ్చిందిరా కోడలు? ఏది చీపిరి, ఏది ఏమేదో పని చేసి వచ్చినావురా? ఒక రోజుల్లో కోడలు మనవరాలు ఆ నుంచి వచ్చిందిరా నాకు. ఇంట్లో తీసుకోపా, ముందు చెప్తా గానీ. రా అమ్మా, ఇంట్లోకి పోదాం. రా అమ్మా, ముద్దు ముద్దుగా భలే ఉన్నావు. ఎవరికన్నా బిడ్డవో ఏమో.
వీడేనా మీ నాన్న? నిజం చెప్పు. ఏమో నాకు తెలియదు. ఈమె నా మాటలు నమ్మదు కానీ నువ్వైనా చెప్పు నిజం, అప్పుడు నమ్మిద్ది. అది అత్తయ్య జరిగింది. మీ అబ్బాయి తప్పేం లేదు, తప్పంతా నాదే. సరేలే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా బాగుండండి. అరే డబ్బులు కావాలరా, నేను ఉంచుకున్న దానికి ఫ్లాట్ కావాలంటరా, లేకపోతే ఏరే వాడిని చూసుకుంటానంటుంది. ఏం చేయాలనో అర్థం కావడం లేదు. రే ఏం జరిగినా సరే నువ్వు నా వెంట ఉంటానంటే మనకు కావాల్సినంత డబ్బు వస్తుంది. గుండె ధైర్యంగా ఉండి నువ్వు నాతో పాటు ఉంటే మిగతా మొత్తం నేను చూసుకుంటా. ఏం జరిగినా అంటే ఏం తప్పుడు పనిరా, ఏం చేద్దామని? అదే అనుకో, నువ్వు నాతో పాటు ఉండు. నాకు డబ్బు అవసరం, నీకు డబ్బు అవసరం. ఇద్దరం కలిసి సంపాదిద్దాం. ఇంతకు ఏంట్రా ఆ పని? అది అంతా నీకు అనవసరం. నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తా. ఎవరికి చెప్పకు, నాతో పాటు ఉండు, అంతే. నీకు నా అవసరం ఉంది, నాకు డబ్బు అవసరం ఉంది. నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, సరేనా? క్లియర్గానే ఉన్నావా? పద తీసుకెళ్దు, ఆ డబ్బే కావాలి. ఇంట్లో ఉండమంటే గోల్ చేస్తున్నావుగా, ఎక్కడికి వెళ్దాం బుజ్జి? కొట్టు తీసుకుపోయి దాన్ని కొనిపి. నాన్న కాళ్ళు వస్తున్నాయి, ఎత్తుకో. మరి కొనిపించినందుకు ఏం లేదా నాకు? ఇంకోటి 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 అంతేనా? ఇంకోటి పెట్టు. ఇక్కడే కూర్చో, ఎటు వెళ్ళకు. నాన్న చిటికలో వచ్చేస్తాడు, సరేనా? మామా బీడి. ఎక్కడున్నావు నాన్న? ఎక్కడి నుంచి పాప ఏడుపు సౌండ్ వినిపిస్తుంది? ఎక్కడబ్బా? ఎవరు వీళ్ళు? ఎక్కడికో తీసుకెళ్తున్నట్టున్నారు పాపని. పాప కనిపెట్టలేదు ఏంటి? రే ఎవరైనా వస్తున్నారో చూడరా. ఎటు వెళ్ళారు?
ఏం చేయడానికి తీసుకొచ్చారు? రే కదలకుండా పట్టుకోరా. చంపడానికి తీసుకొచ్చారా? అయ్యో, నేను కాపాడలేకపోయానే. అంత ధైర్యం లేకపోయిందే. ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఎవరమ్మా నువ్వు? ఇక్కడ పడిపోయావేంటి? ఒక ఇద్దరు అబ్బాయిలు చిన్న పిల్లని కొండపైకి తీసుకెళ్ళి చంపుతుంటే నా కళ్ళారా నేను చూశానన్నా. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడే అన్నా, కొండపైన. అరే ఎక్కడున్నావురా? త్వరగా రారా, ఎంతసేపు చూడాలి? రే పాప మొత్తం తగలడి బూడిదైపోయింది. ఎక్కడున్నావురా? పాప మొత్తం తగలడి బూడిదైపోయింది. ఎక్కడున్నావురా? త్వరగా రారా, ఎంతసేపు చూడాలి? ఎవర్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావురా? చంపేశారు. ఓ లేకపోతే నిన్ను కూడా చంపేశారు కదరా. ఇంకేముందరా నా కొడక? నా కూతురుకు మీకు ఏంట్రా సంబంధం? చెప్పు. నా కొడక లేకపోతే ఇక్కడ నిన్ను పాతేస్తా. చెప్పు. రే మెంటల్ నా కొడక, ఉండు చెప్తా. ఇది నే ఒక్కనేగా చేసింది, నా వెనక ఇంకొకడు ఉన్నాడు. ఇలాంటి వాడు ఎన్నో చేసి ఉంటాడు. చూడటానికి చిన్నపిల్లలకు ఉన్న గంజాయి స్మగ్లింగ్ పెట్టిందే పేరు. వాడు ఇలాంటి ఎన్నో చేశాడు, నాకేమో తెలియదు. దీనికి నేను ఊరిక పక్కనే ఉన్నా అంతే. ఆయన చిన్న పిల్లని చంపనీకి మీకు చేతులు ఎలా వచ్చారా నా కొడక? చెప్పు, ఎక్కడ ఉంటాడు వాడు? ఈ లంజా కొడుకుని అనవసరంగా అక్కడ పెట్టాను. ఆ పిల్ల కాలిపోయేటప్పుడు చెట్ నేను ఉన్నా బాగుండు.
ఎవర్రా మీరంతా? ఎందుకు చంపారా? చెప్పను చెప్పను చెప్పు. చెప్పురా నా కొడక, లేకపోతే నిన్ను కూడా చంపేస్తా. చెప్పు. ఒక సాధు. నమస్కారం గురూజీ. ఏమిరా, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావురా? సమయం మించిపోతుందిరా. నీకు అప్పచెప్పిన పని చేస్తావా చేయవా? కంఠం, మీరు చెప్పిన పని నేను ఆలోచించుకున్నా గురూజీ. ఇది నా అక్కడ వల్లే కాదు, ఆలోచించుకొని ఆలస్యంగా వచ్చా. క్షమించండి గురూజీ. సరే వీడైనా వాడు ఆ పని చేస్తాడంటావా? గురూజీ చేస్తాడు. ఇప్పటి నుండి మనలో వీడు ఒకడు. సరే కంఠం, గుర్తుందిగా, ఆ పని చాలా జాగ్రత్తగా చెయ్యాలా. అడవికి దగ్గరగా, ఊరికి దూరంగా. కొంచెమైనా జాలిపడ్డారో మీరు సచ్చారే. అలాగే గురూజీ. ఆ పిల్లని గుర్తుపట్టడం ఎలా? కంఠం, ఆ పని అయిపోయాక రండి, మీకు కని విని ఎరిగని బహుమతి ఇస్తా. సాధు అంటే? సాధుకి నా కూతురుకు ఏంట్రా సంబంధం? చెప్పు. ఏమో తెలియదు, నేను డబ్బు కోసమే చేశా. డబ్బుల కోసం చిన్నపిల్లని చంపేయడం ఏంట్రా? చేస్తా, నాకు డబ్బులే ముఖ్యం. నా కొడక చెప్పు, ఎక్కడుంటాడు ఆడు? చెప్పను. ఎక్కడుంటాడు ఆడు? ఏమో నాకు తెలియదు. నన్ను ఎలాగా కనుక్కున్నావు, వాణ్ణి కూడా అలాగే కనుక్కో. నీ కూతురి చావుకి కారణం దొరుకుతుంది. దీనిలో పెట్టావా? హలో, అరే నిన్న ఇక్కడే రోడ్డు మీద ఆగమన్నా కదరా, ఎక్కడ వెళ్ళినావురా? కొంచెం ముందుకు రారా, కానొస్తా. ఇంతసేపు ఏం చెప్తున్నావురా? గంజాయి అమ్మా, అది సిగరెట్లు కాదు. ఆయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? అసలు ఈడ చిన్నపిల్లని చంపేస్తే. అవునా, ఎక్కడ్రా? అదిగో అక్కడ. బాగా అయిపోయింది, కలుపురా తొందరగా. ఇడిదే. చిన్నపిల్లని ఎవర్రా చంపింది? ఏమోరా మరి. నా ఇక్కడ ఆపేసేలే సైడ్కి. చిన్న పిల్లని చెప్పేశారు అయినా. ఏరో బాగానే ఎక్కినట్టుందిగా. చిన్న అగ్గిపెట్టు ఉందా? అవునా? ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఏమి లేదన్నా, ఊరికే కూర్చున్నాం ఇక్కడ. అరే మళ్ళీ ఆ సాధు వెళ్ళిపోతాడేమో, పోదాం పారా. సాధు ఎవరు? అది మాకు గంజాయి ఇచ్చేసాదు అన్న. ఎక్కడుంటాడు? ఆ కొండ పైన చెట్టు కింద ఉంటాడన్న. వేరే వాడి చేత మాకు పంపిస్తుంటాడు. మేము కూడా ఇప్పుడు దాకా చూడలే. కానీ మాకు తెలిసిందేమంటే అన్న, వాడి కింద 2 మనుషులు ఉంటారన్న. వాడు చెప్పినట్టే వీళ్ళు 2 చేస్తుంటారు. వాడు పగలపూట అక్కడ ఉంటాడన్న, రాత్రి పూటలు అయితే అక్కడే ఉంటాడు. మేము రాత్రి ఎన్నిసార్లు చూద్దాం అనుకున్నా మాకు ధైర్యం సరిపోలేదు. ఒకవేళ నువ్వు పోదాం అనుకున్నా నీకు మాత్రమే వేయడన్న గంజాయి, పిల్లలకి మాత్రమే ఇస్తాడు. అసలు నువ్వెవడో కూడా నాకు తెలియదు కదరా. డబ్బులు ఇచ్చి మరి నా కూతుర్ని చంపేయాల్సినంత అవసరం ఏముందిరా నీకు? చెప్తా ఏం చేయకు. పూర్వం వణిజం అనే రాణి ఉండేది. కానీ
ఆ రాణికి పిల్లలు లేరు. ఆవిడికి పిల్లలు లేరని ఇద్దరిని వేరే పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళ రాజ్యంలోకి వచ్చింది. వాళ్ళని కన్నా కొడుకు కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నది. వాళ్ళకి రాజ్యములో ప్రతి చోట వాళ్ళకి హక్కు ఇవ్వటంతో అది తెలిసిన సిద్ధార్థి రౌద్ర అయినా వాళ్ళ అన్నలకి నచ్చలేదు. అంటరాని వారిని ఇంట్లోకి తీసుకొచ్చి లేనిపోని పెత్తనాలు ఏమిటని నిలదీశాడు. అప్పుడు వణిజం వాళ్ళు నాలో సగము అని అంటరాని వారి కాదని తెగేసి చెప్పింది. ఇవన్నీ చూస్తున్న ఇందిరామతి అలాగే విక్రమ మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ నుండి వెళ్దామనుకుంటూ ఉండగా అది వణిజం తెలిసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇది మీది, మీ ఇద్దరు ఒప్పుకుంటే మీకు పెళ్లి చేస్తా అనడంతో ముందు నుండి ఇష్టంతో ఉన్న ఇందిరామతి అలాగే విక్రమ సరే అన్నారు. ఇక పెళ్లి కూడా చేయటంతో ఈ నగలు డబ్బు మనకి రాదని సిద్ధార్థి నగలు డబ్బు దొంగతనం చేసి పోతుండగా వణిజం చూసి రాజ్యం నుండి ఎలేసింది. అలాగే ఎలేసిన వణిజం కొంతకాలమునకు చనిపోయింది. అది తెలిసి సిద్ధార్థి రాజ్యంలోకి మళ్ళా ప్రవేశించాడు. విక్రమను అలాగే ఇందిరామతి నిండు గర్భముతో ఉండగానే సిద్ధార్థ అనే వ్యక్తి వాళ్ళ ఇద్దరిని చంపేస్తాడు. అప్పుడు సిద్ధార్థి మా వంశములో ఆడపిల్లలను నమ్మితే అంటరాని వారిని ఇంట్లోకి తీసుకొస్తారని, ఇక మా వంశములో ఆడపిల్లల్ని నమ్మకూడదు అని అనుకుంటాడు. అప్పుడు ఇద్దరు మగపిల్లల్ని కంటే ఆ ఇద్దరిలో ఒకడు నేనైతే ఇంకొకడు నీ పిల్లం వాళ్ళ నాన్న. అవును, మీ అయితే ఎప్పుడు మాట్లాడవేంది? అసలు ఎక్కడ ఉంటాడు? నీలానే ఒకడు అతి చేస్తుంటే లేపేసి పోయిండులే. ఆడికే అన్నమానక కాదు, జైలుకి. అబ్బా అవునా, నమ్మిలే. ఏయ్ నిజం ఏంటి? ఈ మధ్యదవా తాగేసి వచ్చినట్టున్నాడు. రే గురు, ఏమైందిరా అలా ఉన్నావు? పిల్లేదురా, నీతో పాటు తీసుకెళ్ళావుగా. అమ్మా వనజం, ఒకసారి ఇలా రా అమ్మా. ఏమైంది అత్తయ్య? ఎందుకు అలా కూర్చుని ఉన్నాడు? అమ్మా వెనకొస్తుందేం, బయటికి పోయి చూడమ్మా ఒకసారి. ఏది రావట్లేదే? ఏడికి పోయిందప్పా? పాపేది? నిన్నే గురు, పాప ఎక్కడా? ఏ దేవుడా, ఏంది ఇట్ట చేసినావు? ఇంటికి వచ్చినమ్మటే
ఫోన్ ఎత్తండి రా. సార్ స్విగ్గీ ఆర్డర్ పెట్టారు. ఎవరు పెట్టారురా స్విగ్గీ ఆర్డరు? చూసుకోవాలి కదరా లేబర్ నా కొడక. కరెక్టే, నేను లేబర్ నా కొడుకునే. కానీ నీలా చిన్న పిల్లల్ని చంపేంత లేబర్ నా కొడుకునైతే కాదు. కూతురు మీద ప్రేమ బాగా ఉన్నట్టుంది, కానీ కూతురుకు పుట్టిన బిడ్డ మీద మాత్రం లేదు. ఎందుకు చంపావు? చంపక చిన్నప్పటి నుంచి నా కూతుర్ని ఎలా పెంచానో నీకు తెలుసారా? మా ఇంటి మీద నీలాంటి వాడి నీడ కూడా పడకుండా పెంచాను నేను. నీలాంటి వాడికి మా ఇంట్లో కుక్క కూడా మర్యాద ఇవ్వదు. అలాంటిది నువ్వు లవ్వు బొంగు అని చెప్పి నా ఇంటికి వచ్చి నా కూతురుతో పడుకొని బిడ్డలు కంటే ఊరుకుంటానా? చంపేస్తా. నేను ఇప్పుడు చంపేస్తే ఏ కులం అడ్డం వస్తుందో నేను చూస్తా. నిన్ను చంపుతామంటే చేతులు కూడా రావట్లే కదరా. జాతి తక్కువ నా కొడక. పుట్టగానే నీ కూతుర్ని మీ అన్న చంపేయన్న నువ్వు చంపలే అంటే కొంచెమన్నా నీలో మానవత్వం ఉందేమో అనుకున్నా. అవును, వనజోల్ నాన్న వాడు నా తమ్ముడు. వాడు కూతురిని పుట్టగానే చంపేయమన్నాను. వాడు కూతురు అంటే చాలా ప్రేమ ఉంది. కూతురు మీద ప్రేమ ఉంది కనుక వాడు నీ కూతుర్ని చంపించాడు పిచ్చోడు. ఆహాహా. అయితే అన్నీ కనుక్కొనే వచ్చావన్నమాట. నా బాధ నీకు చెప్తే మారుతావేమో అనుకున్నా. ఈ చేతులతో ఇంట్లో నుండి ఎత్తుకొని తీసుకొచ్చా. అయినా సన్న బిల్లని ఎలా చంపియాలనిపించింది రా మీకు. నోరారా నానే అనే పిలుపుకు దూరం చేసావు కదరా చెత్త నా కొడక. నిన్నిక్కడే చంపేయాలనుంది, కానీ నీ కూతురికి తండ్రి అవసరమని ఆలోచిస్తున్నా. చచ్చిండు కొడుకు. చావు నా కొడక చావు. నా కూతుర్ని వదిలేసిపోయావు కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావురా నా చేతిలో చావటానికి? కాకపోతే నేను 3 సంవత్సరములు జైలుకి వెళ్ళబట్టి బతికిపోయావురా. లేకపోతే ఆనాడే నా కూతురుతో తిరుగుతున్నప్పుడే నిన్ను చంపేసేవాడిని. నేను జైలు నుండి వచ్చిందే నిన్ను చంపేయాలన్న కసితో వచ్చా. వచ్చేసరికి నీ కూతురు ఉంది. నీ కూతురు అని తెలిసే నీ కళ్ళ ముందే చంపించా. రేయ్ ఒకసారి పైకి రండి రా. రేయ్ వీడిని తీసుకెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా రైలు పట్టాల మీద పడేయండి రా.
అంటే చచ్చిపోయినామా? ఆహా లేదు నాన్న, అతన్ని తీసుకెళ్ళేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళు చూసి పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళొచ్చి పొడిచిన అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఇతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించి బతికించారు. అమ్మయ్యా బతికాడా? ఇంతకు ఎవరు మా ఆయన? ఇది మీ నాన్న కథ, నా కథరా. అంటే ఈ కథ మొత్తం మీదే. అందుకే కులం మతం అని మీ అక్కని మీ తాతయ్య మనకు దూరం చేశాడు. మీ నాన్నను కూడా దూరం చేయాలని అనుకున్నాడు. నిన్ను చిన్నప్పటి నుండి మనది ఏ కులం ఏ మతం అని తెలియకుండా పెంచాం. ఎందుకో తెలుసా? అవి తెలిస్తే నువ్వు మీ తాతలాగే ఎక్కడ అవుతావో అనే భయం. మా నాన్నకి వాళ్ళ అమ్మ ఏది మంచి మాట ఏది చెడ్డ మాట నేను నీకు చెప్పినట్టే చెప్పి ఉండింటే ఈ పాటికి మీ అక్క మనతో ఉండేది. అందుకే అలాంటి మాటలు మాట్లాడకు, సరేనా?